హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ 10 ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాబిన్ హుడ్ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ L2 Emperor ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ UI మూవీ ఓటీటీ అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కనిపించడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 వీరధీరసుర మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక మూవీ వచ్చేసి థియేటర్స్ లో యావరేజ్ వర్డిక్ని అయితే తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. April 25th నుంచి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. టోటల్ గా 5 లాంగ్వేజెస్ లో ఈ మూవీని మనకి తీసుకొస్తున్నారు అనమాట. లైక్ తమిళ్తో పాటు తెలుగు, హిందీ, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో వీరధీరసుర మూవీని అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో April 24th నుంచి. ఇక నెంబర్ 2 హౌక్. సో ఈ మూవీలో మనకి టామ్ హార్డీ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. మీ అందరికీ తెలిసిందే వెనమ్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన యాక్టర్ ఈ మూవీలో కూడా మనకి యాక్ట్ చేశారనమాట. ఇక ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 25th నుంచి ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ చేస్తారు. అండ్ మెయిన్లీ ఈ మూవీ మనకి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్లో ఈ మూవీని వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా టామ్ హార్డీ ఫ్యాన్స్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు April 25th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 3 కాస్టియో. సో ఈ మూవీని మనకి G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ G5 వాళ్ళు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 4 వీక్ హీరో క్లాస్ సీజన్ 2. సో ఆల్రెడీ సీజన్ 1 అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట. డబుల్ లాంగ్వేజెస్. ఇక ఈ సీజన్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 25th నుంచి ఈ సీజన్ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 5 ద బిగ్ ఫైట్ సీజన్ 1. సో ఈ మూవీ వచ్చేసి మనకి యానిమేషన్ మూవీ. ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. April 30 నుంచి ఈ మూవీ మనకి విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో. సో మరి మీరు ఎవరైనా యానిమేషన్ మూవీస్ ఇష్టపడితే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. April 23rd నుంచి ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 23rd నుంచి. ఇక నెంబర్ 7 L2 Emperor మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి March 27th థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 2 కోట్ల షేర్ ని అండ్ 4.40 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 6 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా 4 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో తెలుగులోనే అనుకున్నంత రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక కర్ణాటకలో చూసుకుంటే 86 కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. అండ్ తమిళనాడులో దాదాపు 10 కోట్లు. అలా ఈ మూవీ ఓవర్సీస్ లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఏ మాలీవుడ్ మూవీకి లేని విధంగా ఈ మూవీ అక్కడ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ఓవరాల్ గా 145 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఒక్క ఓవర్సీస్ నుంచే. సో అలా L2 Emperor మూవీ వరల్డ్ వైడ్ గా 102 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ 267 కోట్ల గ్రాస్ ని అండ్ 125 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అలా L2 Emperor మూవీ దాదాపు 20 కోట్లకు పైగానే ప్రాఫిట్ అయితే రాబట్టింది. సో అలా L2 Emperor మూవీ మాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి Hotstar వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నేను చెప్పినట్టుగానే ఈ మూవీ మనకి April 24th అయితే రిలీజ్ అవబోతుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మనకి Hotstar వాళ్ళు. April 24th నుంచి ఈ మూవీ మనకి Hotstar లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా L2 Emperor మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు Hotstar లో April 24th నుంచి విత్ మల్టిపుల్ ఆడియోస్. ఇక నెంబర్ 8 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీలీల అండ్ నితిన్తో పాటు డేవిడ్ వార్నర్ గారు కూడా ఈ మూవీలో క్యామియో అయితే యాక్ట్ చేశారనమాట. ఇక ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. March 28th ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మంచి హైప్తో అయితే రిలీజ్ అయింది. బట్ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది అనమాట. అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ అయితే రాలేదు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. సో ఈ మూవీ హిట్ కావాలంటే
28 కోట్లకి పైగానే కలెక్ట్ చేయాలి. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి దాదాపు వరల్డ్ వైడ్ గా 7.5 కోట్ల షేర్ ని అండ్ 14 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 20 కోట్లకి పైగానైతే రాబట్టాలి. బట్ థియేటర్స్ లో ఈ మూవీ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ మూవీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ మనకి శాటిలైట్ రైట్స్ వచ్చేసి జీ తెలుగు వాళ్ళు అయితే తీసుకున్నారు అండ్ డిజిటల్ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక రాబిన్ హుడ్ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి May 2 నుంచి ఈ మూవీ మనకి G5 లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే కన్ఫర్మ్ గా May 2 నుంచి ఈ మూవీ మనకి G5 లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మీరైతే వాచ్ చేయండి. ఇక నెంబర్ 9 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి March 28న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ముందుగా మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చేసుకుంటే ఈ మూవీ నైజాంలో 14 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్ లో 4 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల షేర్ ని అండ్ 50 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి మంచిగా అయితే రాబట్టింది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రాబట్టింది వచ్చేసి దాదాపు 40 కోట్ల షేర్ ని అండ్ 70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో అలా 18 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చుకుందనమాట ఈ మూవీ. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి రిలీజ్ అవడానికి అయితే రెడీ అయిపోయింది. సో ఇక మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ మనకి April 25 నుంచి కన్ఫర్మ్ గా ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎంతమంది మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో March 28 నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 10 UI మూవీ. సో ఈ మూవీలో మనకి ఉపేంద్ర గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా ఉపేంద్ర గారే. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అవ్వి 4 months అయితే అయిపోతుంది. ఈ మూవీ మనకి థియేటర్స్ లో December 20 అయితే రిలీజ్ చేశారనమాట మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా మంది అయితే అడిగారు UI మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. యాక్చువల్లీ ఏమైందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సన్నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు ముందుగా. బట్ నేను అప్పుడు మీకు కన్ఫర్మ్ చేశాను ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళ దగ్గర లేదని. ఆ తర్వాత మనకి మూవీ టీం వాళ్ళే అఫీషియల్ నోట్ ని అనౌన్స్ చేసి సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకోలేదని వాళ్ళు చెప్పారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అండ్ టెలికాస్ట్ రైట్స్ కూడా G5 వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో రీసెంట్ గానే ఈ మూవీ మనకి టీవీలో అయితే టెలికాస్ట్ చేశారు. అది జీ కన్నడలో, మన తెలుగులో కాదు. అప్పుడే మనకి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది March 30న ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రాబోతుందని G5లో. బట్ G5 వాళ్ళు ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు ఓటీటీలో. అండ్ రీసెంట్ గా ఒక బజ్ అయితే నడుస్తుంది. ఈ April ఎండింగ్ లో ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ అది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఒక బజ్ అయితే నడుస్తుంది. బట్ చాలా ఎర్లీగానే ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. మీరైతే వెయిట్ చేయండి. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.